హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎంత టేస్టీగా ఉండే గుత్తొంకాయ పులుసు ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నామండి. ఓకేనా? అయితే రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టేసుకోవాలండి. మూకుడు పెట్టేసుకొని అది కాస్త హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి, అప్పుడు బాగుంటుంది అనమాట. సో ఉల్లిపాయలు వేసేసుకొని ఇలాగ చక్కగా కలుపుకోవాలి. కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇవి ఉల్లిపాయలు అనేవి చక్కగా మగ్గించుకోవాలి. సో ఇలా మూత పెట్టేస్తే అవే మగ్గుతాయండి సిమ్లో పెట్టేసి. ఓకే, సో దాని తర్వాత మనం ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాము. జస్ట్ ఒక టమాటా తీసుకున్నానండి, ఎందుకంటే వంకాయలు కూడా జస్ట్ ఒక 4-5 తీసుకున్నాను నేను, కాబట్టి అందుకని ఒకటే టమాటా తీసుకున్నాను. అలానే పచ్చిమిర్చి కూడా ఒక 2 తీసుకున్నాను అంతే. సో ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా వేయించుకోవాలి. సో ఆ విధంగా కాస్త మగ్గిన తర్వాత దీంట్లోకి మనం పసుపు అనేది వేసుకోవాలండి. జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పసుపు వేసుకొని అంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలి మళ్ళీ. సో గుత్తొంకాయ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలండి, చూస్తున్నారు కదా ఆ విధంగా. సో ఇప్పుడు మనకి ఈ ఉల్లిపాయలు టమాటా అంతా కూడా మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు వంకాయలు అనేవి వేసేసుకోవాలండి. సో వంకాయలు అంతా కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇలాగ ఒకసారి చక్కగా కలుపుకుందాము. ఇప్పుడు మనం ఈ వంకాయల్ని మగ్గనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి దాన్ని కాసేపు అలా వదిలేస్తే వంకాయ అనేది మగ్గుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం మూత పెట్టేసి కాసేపు దీన్ని వదిలేద్దాం. సో చూస్తున్నారు కదండి వంకాయ కలర్ కూడా మారింది. సో ఈ విధంగా వంకాయ అనేది మగ్గుతున్నప్పుడే దీంట్లోకి మనం అల్లం పేస్ట్ అనేది వేసుకుంటున్నామండి. జస్ట్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో అల్లం పేస్ట్ కూడా వేసుకుని అది పచ్చిదనం పోయేంత వరకు ఇంకాస్త దాన్ని వేయించుకోవాలన్నమాట అంతా కలిపి. సో ఇప్పుడు మనం ఉప్పు అనేది వేసేసుకోవచ్చండి. ఉప్పు అన్న సాల్ట్ అన్న ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ అనేది వేసేసుకున్నాను రుచికి తగ్గట్టుగా. సాల్ట్ వేసుకుని అంతా ఇలాగా చక్కగా కలుపుకున్న తర్వాత కారం కూడా వేసేసుకుందామండి. నేనైతే ఒక 2 స్పూన్ల వరకు కారం అనేది వేసుకున్నానండి. సో మీరు ఎంత స్పైసీ తినగలుగుతారో మీకు తెలుసు కాబట్టి సో దాన్ని బట్టి కారం అనేది ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోవాలి. కారం కూడా వేసుకున్నాక ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి అంతా పట్టేటట్టుగా. కొంచెం మెల్లిగా కలుపుకుంటే బెస్ట్ అండి, లేదంటే మళ్ళీ వంకాయ అనేది విడిపోతుంది. మళ్ళీ గుత్తి వంకాయ పులుసు కాబట్టి వంకాయ అనేది విడిపోయినా అంతగా బాగోదు చూడడానికి కూడా. సో కాబట్టి కొంచెం మెల్లిగా కలుపుకుంటే బెస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మనం వాటర్ అనేది వేసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ అనేవి వేసేసుకున్నాను నేనైతే. వాటర్ వేసేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి దాన్ని చక్కగా ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదండి ఆ విధంగా ఉడికిన తర్వాత మనం చింతపండు పులుసు అనేది వేసేసుకోవాలి. నేను ముందుగానే చూపించాను కదండి, చింతపండు అనేది ముందుగా నానబెట్టేసుకున్నాము. 1 నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఈ విధంగా పులుసు అనేది వేసేసుకోవాలి. పులుసు కూడా వేసుకున్నాక అంతా ఒకసారి చక్కగా కలుపుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయిందా లేదా అని ఒకసారి చూసుకోండి. సో ఇప్పుడు సరిపోలేదంటే కనుక వేసుకోవచ్చండి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది అన్నమాట. చూస్తే కూర అంతా కూడా చక్కగా ఉడుకుతూ ఉంది కదండి. వంకాయలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి. సో ఇప్పుడైతే మనం ఇది మసాలా వేస్తున్నామండి. జీలకర్ర, గసగసాలు, వెల్లుల్లి. సో ఇదంతా కూడా మిక్సీ పట్టేసుకున్నాము, పేస్ట్ చేసుకున్నాము. అది 1 స్పూన్ అనేది వేసేసుకున్నాము. సో అది వేసుకొని అంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా. కలపడం కూడా ఈ విధంగా మెల్లిగా కలుపుకోవాలండి.
గట్టిగా నలిపేయకూడదని వంకాయలని, బాగోదు కదా, పేస్ట్ లాగా అయిపోతుంది మళ్ళీ. సో ఇప్పుడు ఈ విధంగా దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా ఉడకనివ్వాలి. ఇంకాసేపు అంతా కూడా ఉడికిపోయిందండి, కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా దీంట్లోకి మనం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే, అంతేనండి. గుత్తి వంకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదండి, ఎంతో ఈజీగా ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.